తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను అమెరికా వెనక్కి పంపుతోంది. ఈ విషయంలో ప్రతిపక్షాలకు అధికార పక్షాలకు మధ్య మాటల యుద్ధమే సాగుతోంది. అమెరికా అంతమందిని సంఖ్యలతో వెనక్కి పంపుతుంటే కేంద్రం ఏం చేస్తోందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాగా ఇటీవల 104 మంది భారతీయులను అమెరికా బహిష్కరించింది. వారితో వచ్చిన అమెరికా మిలిటరీ విమానం పంజాబ్లోని అమృత్సర్లో ల్యాండ్ అయింది. ఈ నేపథ్యంలో విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ కీలక విషయాలు వెల్లడించారు. 2009 నుంచి ఇప్పటి వరకు 15,668 మంది భారత అక్రమ వలసదారులను అమెరికా బహిష్కరించినట్టు జయశంకర్ తెలిపారు. భారత వలసదారుల విషయంలో అమెరికా వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారుల బహిష్కరణ కొత్తేం కాదని కొన్నేళ్లుగా కొనసాగుతుందని చెప్పారు. రెండు 2009లో 734 మంది, 2010లో 799 మంది, 2011లో 597 మంది, 2012లో 530 మంది, 2013లో 515 మంది భారత వలసదారులను అమెరికా వెనక్కి పంపించినట్టు జయశంకర్ తెలిపారు. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పుడు 591 మందిని అమెరికా బహిష్కరించిందని, 2015లో 708 మందిని, 2016లో 1303 మందిని, 2017లో 1024 మందిని, 2018లో 1180 మంది వలసదారులను అమెరికా వెనక్కి పంపిందని వివరించారు. ఇక 2019లో అత్యధికంగా 2042 మంది భారత అక్రమ వలసదారులను అమెరికా బహిష్కరించినట్టు తెలిపారు. 2020లో 1889, 2021లో 805, 2022లో 862 మంది, 2023లో 617, 2024లో 1368 మందిని, ఇప్పుడు 104 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపిందన్నారు. ఈ విషయంపై స్పందించిన తృణమూల్ ఎంపీ సాకేత్ గోఖలే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రపంచంలో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం. త్వరలోనే విశ్వగురు అని కూడా కాబోతున్నాము. మన పౌరులకు సంఖ్యలు వేసి పంపుతుంటే విశ్వగురు ఏం చేస్తోందని నిలదీశారు. ఆర్థిక వ్యవస్థలో టాప్ 10లో కూడా లేని కొలంబియా వంటి దేశం పౌరులను గౌరవంగా వెనక్కి తీసుకుని వస్తుంటే మనం ఒక్క విమానాన్ని కూడా పంపలేదు. మనకేం విమానాలు కుదవలేదు కదా అని గోఖలే ప్రశ్నించారు. ఇప్పటికైనా అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులను గౌరవంగా వెనక్కు తీసుకుని రావాలని విపక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి.